నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. సెప్టెంబర్ 7వ తారీఖు 2025 ఆదివారము భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది రాబోతోంది. ఇది భారతదేశం ప్రతి ఒక్కరికి కనబడుతుందండి. మీ ప్రాంతంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఇది కనబడుతుంది. ప్రధానంగా ఈ చంద్రగ్రహణము అనేటువంటిది ఆ 7వ తారీఖు రోజు రాత్రి 9:56 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 8వ తారీఖు అంటే 12 దాటిన తర్వాత ఆ ఉదయము ఏఎం అనేటువంటి టైంలో 1:56 వరకు ఈ చంద్రగ్రహణం కనబడుతుంది. సుమారుగా 3:30 పాటు చంద్రగ్రహణం కనబడుతుందండి. ఈ 3:30 కూడా వెరీ ఇంపార్టెంట్ టైం. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈ చంద్రగ్రహణము అనేటువంటిది శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశిలో పడుతుంది కాబట్టి మేజర్లీ ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు కావచ్చు. ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే, ఆ సమయంలో భోజనం చేయొచ్చా? ఆ సమయం జనరల్లీ రాత్రి కాబట్టి భోజనం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అయినా సరే 7వ తారీఖు రోజు రాత్రి సూర్యాస్తమయం అవ్వకముందే భోజనం చేయడం వల్ల, సరైనటువంటి ఆహార నియమం పాటించడం వల్ల చక్కని ఆరోగ్యం ఉంటుంది. దాన్ని బాగా గమనించండి. గర్భిణీ స్త్రీలైతే ఆ సమయంలో ఎలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రిది వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రశాంతంగా నిద్రలో వెళ్ళిపోతుంది కాబట్టి భగవన్ నామస్మరణ చేసుకుని పడుకోండి. ఎలాంటి అవస్థలు ఇబ్బందులు ఏమీ రావు. ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు. ఇంట్లో ఉండి నిత్యము ఆరాధన చేసుకునేటువంటి మహిళలు, దైవారాధన చేసుకునేటువంటి వాళ్ళు పూజా సామాగ్రి తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా సామాగ్రి మొత్తం అంతా కూడా దేవుడి యొక్క చిత్రపటాలు కావచ్చు, దేవుడి యొక్క విగ్రహాలు కావచ్చు, అన్నీ ఒక్కసారి శుభ్రం చేసుకుని అన్నీ చేసుకోవడం 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత చేసుకోవాలి. అయితే ప్రధానంగా ఏమిటి అంటే, ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఏమేమి చేస్తే మంచిది అంటే, ఎవరైతే స్పిరిచువాలిటీ కోరుకుంటున్నారో, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో, మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, లేకపోతే మంత్రసిద్ధి కావాలి, దైవబలం కావాలి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న వాళ్ళు చంద్రగ్రహణ సమయంలో ఏ గ్రహణమైనా సరే ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా తనకున్నటువంటి ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని సాధన చేయడం ద్వారా కానీ, అనుష్ఠానం కానీ, శ్లోక పారాయణ కానీ, మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల అపారమైనటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. ఆరా అనేటువంటిది కొన్ని 100 రెట్లు డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గమనించండి. ఎవరైనా సరే చేయొచ్చు. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, కులదైవాన్ని తప్పకుండా ఆరాధన అనేటువంటిది చేయండి. అయితే ఈ పూర్వభాద్ర శతభిష నక్షత్రం, ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు ఒకవేళ గ్రహణాన్ని చూసినా చూడకపోయినా ఎలాంటి పరిహారము ఆచరించాలి అనేటువంటి చూస్తే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఖచ్చితంగా దానం చేయాల్సినవి కేజీంపావు బియ్యం దానంగా ఇవ్వండి, మినువులు దానంగా ఇవ్వండి. ఎందుకు అంటే రాహుగ్రస్తము కాబట్టి మినువులు దానంగా ఇవ్వాలి. వెండి చంద్రబింబము చిన్నది, ఎంత చిన్న సైజ్ అయినా పర్వాలేదు మీ శక్తి బట్టి, వెండి చంద్రబింబము అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. చిన్న రాగి పాత్ర అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. నువ్వుల దానము అనేటువంటిది చేయండి. ఒకవేళ ప్రత్యేకించి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనుక మీరు చూస్తూ ఉంటే వీటితో పాటు కేజీంపావు శనగలు దానంగా ఇవ్వండి, లేదా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం వల్ల మీకున్నటువంటి దోషం తొలగిపోతుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి ఇవ్వాల్సిన పని లేదు. ఆ బియ్యము, మినువులు, వెండి చంద్రబింబము, రాగి పాత్ర, నువ్వులు దానం ఇస్తే సరిపోతుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదం వాళ్ళైతే తప్పకుండా వీటితో పాటుగా కందులు, కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం కానీ, కందులు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ ఖచ్చితంగా చేయండి. మీకున్నటువంటి గ్రహణ ప్రభావం చేత మీరు పడే ఇబ్బందులు కానీ ఏవైనా ఉన్నా ఆ బాధల నుంచి చాలా ఈజీగా బయటకు వస్తారు అని చెప్పచ్చు. సో ఈ కన్యా రాశి వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఏ విధంగా పట్టబోతోంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, కన్యా రాశి వాళ్ళకి ఈ కుంభము అనేటువంటి దాన్ని మనం చూస్తే లెక్క వేస్తే కనుక 8వ స్థానం అవుతుందండి. సో ఇక్కడ 8వ స్థానము. సో వెరీ మీరు కేర్ఫుల్గా ఉండాలి. సడన్ చేంజెస్ అనేటువంటివి లైఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అది హెల్త్ పరంగా వాహన ప్రమాదములు, కష్టములు, బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, ఎనీథింగ్, ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్. సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అతి కష్టము అని శాస్త్రం చెబుతోంది. 8వ స్థానం కాబట్టి దీనికి రెమెడీస్ కూడా నేను చెప్తాను. మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ముందు కన్యా రాశి వాళ్ళకి అసలు గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనం చెక్ చేస్తే కనుక కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో 3 గ్రహాలు మాత్రమే
యోగిస్తూ ఉన్నాయి. 6th హౌస్లో రాహు బాగున్నారు, 11th హౌస్లో శుక్రగ్రహ సంచారం బాగుంది. మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా కనబడుతున్నాయి కాబట్టి మానసిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని పెంచుకోండి. అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. ప్రధానంగా మీకు 1st and 2nd హౌసెస్లో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. రుణ బాధలు, న్యాయపరమైన చిక్కులు, ధర్మ పోరాటములు, లేకపోతే ఈ యొక్క కలహాలు తగువులు ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం రావడం కోసం లౌక్యము అనేటువంటి అలవాటు చేసుకోండి. ఇది మీకు కాస్త డౌన్ ఫేజ్ కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్త పడగలిగితే వచ్చేటువంటి మాసం నుంచి చాలా బాగా ప్రోగ్రెషన్ అనేటువంటిది కనబడుతుంది. 12th and 1st హౌసెస్లో రవి బలము. ఇక్కడ రవి అనేటువంటి ఆయన మీకు యోగించడం లేదు. ఆవేశంలో నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. రవి బలం లేకపోవడం వల్ల, సకాలంలో భోజనం చేయకపోవడం వల్ల, అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఎక్కువ అవుతాయి. బుధుడి యొక్క బలం కూడా లేదు. వ్యాపారం చేసేవాళ్ళు, వాణిజ్యం చేసేవాళ్ళు, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేవాళ్ళు కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా తెలివితేటలతో ఈ కష్టాన్ని మీరు ముందుకు దాటాలి అని చెప్పచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కడా పెట్టుబడులు పెట్టద్దు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి తగువుల్లోనూ వాటిలోనూ ఇరుక్కోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా వచ్చే మానసిక ఒత్తిడికి కూడా కనబడుతుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానంలో శని వక్రించి సంచారం చేస్తున్నారు. మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. పార్ట్నర్షిప్లో బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కన్యారాశి వాళ్ళకి ద్వికళత్ర యోగ దోషం ఉంటుంది అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సో ఎస్పెషల్లీ విమెన్ మెరిటల్ లైఫ్లో కేర్ఫుల్గా ఉండండి. మెరిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, కుటుంబంలో మనశ్శాంతి లేదనుకున్న వాళ్ళు కూడా ఈ గ్రహణ ప్రభావ సమయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముందు కానీ వెనక కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగచ్చు కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండండి. అయితే మేజర్గా ఈ కన్యా రాశి వాళ్ళు మీరు ఏమీ భయపడాల్సిన పని లేదండి. నేను కొన్ని రెమెడీస్ చెప్తాను, దానములు బాగా నోట్ చేసుకోండి. కేజీంపావు బియ్యము, కేజీంపావు మినువులు దానంగా ఇవ్వడము, వెండి చంద్రబింబము, వెండితో తయారు చేసిన చంద్రబింబము మీ శక్తి బట్టి ఎంత చిన్న సైజు అయినా పర్వాలా, వెండి చంద్రబింబం ఒకటి దానంగా ఇవ్వాలి. రాగి పాత్ర, చిన్నదైనటువంటి రాగి పాత్ర ఒకటి దానంగా ఇవ్వండి. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పెసలు, కేజీంపావు పెసలు ఖచ్చితంగా దానం ఇవ్వండి. ఇవన్నీ కూడా మీరు దానంగా ఇచ్చినట్లయితే మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉన్నా లేకపోయినా చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ విషయంలో ఇబ్బంది పడాల్సిన పని లేదు. 8వ తారీఖు చంద్రగ్రహణం అయిపోయినటువంటి తర్వాత రోజు సాయంత్రం వేళ కానీ ఉదయం కానీ పరిశుభ్రంగా స్నానము చేసి ఇల్లంతా శుభ్రపరుచుకున్న తర్వాత గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఏదైనా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ విష్ణు సహస్రనామ పారాయణ 11 సార్లు చదవండి. దీనివల్ల మీరు ఉన్నటువంటి ఆపదల నుంచి, ప్రమాదముల నుంచి, కష్టముల నుంచి, బాధల నుంచి, గ్రహ బాధలు, టార్గెటింగ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది. శత్రువులు చాలామంది ఎక్కువ ఉంటారు. కుటుంబం వాళ్ళే ఎక్కువగా శత్రువులు ఉంటారు. ఈఎన్టీ ప్రాబ్లమ్స్, నరములకి సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అటాక్ అవుతాయి. సో ఇలాంటివన్నీ ఏమీ రాకుండా విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా చేయడం వల్ల చాలా ఈజీగా వాటి నుంచి ఓవర్కమ్ చేస్తారు అని కూడా చెప్పచ్చు. సో చూసారు కదండి, చంద్రగ్రహణము అనేటువంటిది ఏ రాశుల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి చూపిస్తుంది అంటే, చాలా మంది ఈ మీన రాశికి సంబంధించి కావచ్చు, కుంభరాశికి సంబంధించి కావచ్చు, మాకు గ్రహణ ప్రభావం ఉంది కదా ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఆ రెమెడీస్ అనేటువంటివి పాటించండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉన్నా, మీ దైవ బలం అనేటువంటిది బలంగా ఉన్నా, మీ ప్రయత్న బలం బలంగా ఉన్నా మీకు ఎలాంటి ఆటంకములు అనేటువంటివి, కష్టములు అనేటువంటివి రావు. నిత్యము కులదేవత ఆరాధన, ఇష్టదైవ ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు ఏదైనా సందేహాలున్నా లేదా జాతకం చూపించుకోవాలన్నా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏమైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.